ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ డిమాండ్ నడుస్తుంది ప్రొడ్యూసర్స్లో. జనాలు థియేటర్కి రప్పించాలంటే 7 వీక్స్ ఉండాలి, 8 వీక్స్ అని చెప్పి. అసలు ఒక ప్రొడ్యూసర్గా మీ థాట్ ఏంటి, థియేటర్ ఓనర్గా, ఒక ప్రొడ్యూసర్గా? నేను 7 వీక్స్ 8 వీక్స్ ఇవన్నీ చెప్పాను, కానీ 5 వీక్స్ ఉండాలి. ప్లస్ థియేటర్ నుంచి దూరం ఎందుకు అవుతున్నారు జనాలు? ఓన్లీ సెలెక్టెడ్ పిక్చర్స్కి ఎందుకు వస్తున్నారు? ఇది ఒక రీజన్ కాదు. థియేటర్స్లో 110 రూపీస్ 150 రూపీస్కి సినిమా చూపెట్టాలి సింగిల్ థియేటర్స్లో. మల్టీప్లెక్స్ 200 225 పైన ఉండకూడదు. ఆ టికెట్ రేటు ఒకటి. సెకండ్ ఏమో ఒక పెద్ద సినిమాకి మొన్న 500 రూపీస్ 600 రూపీస్ చేశారు, 800 దాకా కూడా చేశారు. ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఉంటుంది కదా, సోషల్ మీడియా చూడలేని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ సినిమా చూశారు, ఇంకా రోజు ఇదే రేట్ ఉంది అనుకుంటున్నారు. అదే నేను చెప్తున్నాను, మా సినిమా మేము మెయిన్ ఏరియాస్లో 175 చేస్తాం సింగిల్ థియేటర్స్, అదర్ ఏరియాస్ 150, డిస్ట్రిక్ట్స్ 110 చేస్తాం. మేము మల్టీప్లెక్స్లో 200 225 పైన మేము చేయము. కుబేరా సినిమా ఈజ్ వెరీ క్లియర్, బికాస్ పీపుల్ షుడ్ కమ్ టు ది సినిమా. అండ్ పీవీఆర్లో ఐనాక్స్లో ఆ పాప్కార్న్ రేట్స్ 400 300 పెడితే మిడిల్ క్లాస్ ఎట్లా వస్తారు సార్? వచ్చేది సినిమా చూసేది 80% మిడిల్ క్లాస్. వీఆర్ సర్వైవింగ్, ది ఇండస్ట్రీ ఈజ్ సర్వైవింగ్ ఆన్ మిడిల్ క్లాస్. వీఆర్ నాట్ సర్వైవింగ్ ఆన్ బంజారాల్ జూబ్లీహిల్స్ పబ్లిక్. Am I right? Yes, sir. We are surviving on middle class public. Middle class public, we are kicking them out like Bombay did. What happened Bombay position today? We are also facing the same position. Then we are saying 28 days, 35 days, 45 days. All these are secondary. Main thing is we are telling the public to not to come to theatre. రావదండి అంటున్నాం. ఈ టికెట్ రేట్లు ఏమిటిది, ఇది ఏమిటిది, ఎట్లా సార్ వాడు సర్వైవ్ అవుతాడు? వాడు 30,000 40,000 శాలరీ వాడు ఎట్లా వస్తారు సినిమాకి? రాడు కదా. అది ఒకటి. సెకండ్ రీజన్ ఇస్, బిగ్గెస్ట్ రీజన్ ఇస్ నో బడీ ఈజ్ అండర్స్టాండింగ్ సెల్ ఫోన్స్ ఎవ్రీబడి హ్యాస్. అందరు ఇంట్లో 14 years 15 years పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నారు, ఐఫోన్స్. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్సెన్సర్డ్ ఫిలిమ్స్ ఇవన్నీ చూస్తున్నారు. ఓటీటీకి ఏమో సెన్సర్షిప్ లేదు, మాకేమో సెన్సర్షిప్ ఉంది. మాకు ఏ ఇస్తారు, పిల్లలతో అలౌ చేయరు. యూఏ ఇస్తారు, విత్ పేరెంట్స్ అలౌ చేస్తారు. సెన్సర్షిప్ చేయాలి. మేము ఆల్రెడీ గవర్నమెంట్కి మినిస్టర్ కూడా ఇచ్చినాం. వితౌట్ సెన్సార్ యు ఆర్ షోయింగ్ ఇన్ ఓటీటీ. వాళ్ళు ఎందుకు వస్తారు సార్ ఆ యూత్ థియేటర్కి? వాళ్ళకి కావాల్సిన అన్ని బేకార్ మాటలు, మంచి మాటలు అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు. దీని బిఫోర్ మనం థియేటర్కి పోతే ఒక యూత్ సినిమా వస్తే మార్నింగ్ షో హెవీ ఫుల్ స్టో, కాలేజ్ మొత్తం ఉండేది, స్కూల్ మొత్తం వచ్చేది డుమ్మకొట్టి. ఎక్కడ ఉంది ఓపెనింగ్? ఓపెనింగే లేదు కదా ఆ సినిమాకి. ఏ సినిమాకి ఓపెనింగ్ ఉంది చెప్పండి? ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ఆన్ ఐఫోన్. సెన్సర్షిప్ పెట్టాలి సార్. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాకి ప్రొడ్యూసర్స్కి ఇది ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఈవెన్ ఏంటంటే ఇప్పుడు మ్యాడ్ 2కి, రాబిన్ హుడ్ లాంటి సినిమాలకు కూడా రేట్లు తెచ్చాము కూడా మన ప్రొడ్యూసర్స్. అంటే ఆంధ్రాలో 50 రూపీస్ తెచ్చారు, ఇక్కడ ఎక్కువ పెట్టలేదు కదా. ఓకే, అందుకోసం బాగానే ఆడింది కదా. ఎడ్యుకేట్ చేస్తున్నారు మీరు మామూలుగా మిగతా సినిమాలకైనా సరే? ఎడ్యుకేట్ ఏం చేయలేము సార్ ఎవరికి ఇక్కడ. అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ రేట్స్ ఎందుకు తెచ్చారంటే మేము బయర్స్ కోసం తెచ్చాము, డిస్ట్రిబ్యూటర్స్ కోసం తెచ్చాము అని. నేనైతే పర్సనలీ అగేన్స్ట్ ఫ్రమ్ డే 1. నా యాజ్ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ మాకు ఏం చెప్తే అది చేస్తాం. ఆయనకి రిక్వెస్ట్ చేస్తాం, వద్దు 225 వద్దు 200 పెడతామని రిక్వెస్ట్ చేసి చేయించుకుంటాం తప్పితే. కానీ పబ్లిక్ మైండ్లో సినిమా గోయింగ్ హ్యాస్ బికమ్ కాస్ట్లీ అని పడిపోయింది. అది అర్థం చేయాలి మనం. వాళ్ళ మైండ్ నుంచి అది తీయాలి. ఆర్బిశేష్ గారు మేజర్ సినిమాకి రేట్స్ యాడ్ టీవీల్లో నా రేట్ ఇదే అని చెప్తే వచ్చారు కదా. అల్టిమేట్లీ సినిమా బాగుండాలి. నేను చెప్తలేను రేట్ తక్కువ చేస్తే 50 రూపాయలు చేస్తే అందరూ వచ్చేస్తారు, నేను చెప్తలేను. సినిమా యావరేజ్ ఉంటే అబవ్ యావరేజ్ అవుతుంది, అబవ్ యావరేజ్ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా సూపర్ హిట్ అవుతుంది రేట్స్ రీజనబుల్ పెడితే అని నా ఫీలింగ్. ఆడియన్స్ పడిపోయారు థియేటర్స్కి సార్. అంటే ఇప్పుడు చాలామంది బడ్జెట్లు ఎక్కువైనాయి కాబట్టి రేట్లు పెడతాం అంటున్నారు. మీరు బడ్జెట్ ఎక్కువ పెట్టారు, బట్ అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ గోయింగ్ ఫర్ వెరీ అఫోర్డబుల్ రేట్. Yes, because I want the audience to come and see my film. Now Bahubali 2, how many people saw? You just check it up. Triple R, how much rate the increase, how much audience saw? Footfalls తగ్గినాయి, నెంబర్స్ కనిపిస్తున్నాయి. So you have to see the footfalls. Automatically we'll get the collection. నువ్వే కావాలి సినిమా 80 రూపీస్ టికెట్ రేట్ అండి. ఓడియన్లో 1 కోటి రూపాయలు షేర్ వచ్చింది. ఈరోజు ఏ సినిమా 1 కోటి రూపాయలు వచ్చింది? ఇన్ని రేట్లు పెంచితే కూడా మెయిన్ థియేటర్లో రాలేదు కదా. అది కాదు, చాలా పెద్ద సినిమా పుష్ప లేక ట్రిపుల్ ఆర్ లేక రేట్ పెంచితే తప్పు లేదు. ఎవ్రీ పిక్చర్కి పెంచకూడదండి. వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పబ్లిక్, దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ కమ్ టు థియేటర్స్. రామ్మోహన్ రావు గారు, దట్ హ్యాబిట్ ఆఫ్ కమింగ్ టు థియేటర్స్ హస్ గాన్ అండి. చూద్దాం లేదా 2-3 నెలలకు ఒకసారి చూస్తున్నాం. అప్పుడు అట్లీస్ట్ 10 daysకి సినిమా చూద్దాం అనే ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. ఈవెన్ మన ఇండస్ట్రీలో పీపుల్ కూడా
ప్రైవేట్ కన్వర్జేషన్స్ లో ఎప్పుడు రాష్ట్ర సినిమా చూసారు సంవత్సరం కింద అంటున్నారు. కోర్టు చూస్తున్నారు, లేకపోతే సంక్రాంతి. వీఆర్ ఆల్సో వాచింగ్ ఓన్లీ. అగ్రీడ్ మధ్యలో ఇంకేమీ రావట్లేదు కదా సార్ అంటున్నారు. అదేంటండి, ఇప్పుడు మనం నమ్మి తీసిన సినిమాలే కదా ఇవన్నీ. మనమే ఇఫ్ వీఆర్ అవర్ సెల్ఫ్ ఆర్ రిజెక్టింగ్, ఆడియన్స్ రిజెక్ట్ చేయడంలో ఇంకా కరెక్ట్. దట్స్ వాట్ అంటే మన హ్యాబిటే పోయింది ఒకటి. ఇంకోటి అవైలబిలిటీ ఆఫ్ ద ఫిలిం కాకుండా అవైలబిలిటీ ఆఫ్ కంటెంట్ ఈస్ టూ మచ్ నౌ. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ యాజ్ అ ప్రొడ్యూసర్. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్స్ ఇంకా సేఫ్ అవుతారండి. ఎట్లా అంటే యూ టేక్ అ ఫిలిం థింకింగ్ దట్ దిస్ ఇస్ ద 10 days నడుస్తుంది, 5 days నడుస్తుంది, ఓపెనింగ్ ఉంటుంది, 3 days నడుస్తుంది. ఇది దే కెన్ థింక్ ఆఫ్. బట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డైయింగ్ ఆఫ్. ఇప్పుడు 800 థియేటర్లు ఉన్నాయి, 400 అయితే 400 ఇంకా 2 అయితే అసలు థియేటర్లు పోయినాక మేము సినిమాలు తీసుకోవడానికి కష్టం అయిపోతుంది. ఇప్పటి నుంచి ఇఫ్ యూ సీ అనదర్ 3 years తర్వాత థియేటర్సే ఉండయి. సింగిల్ థియేటర్స్ అనేవి విత్ ఇన్ 4 years వ్యానిష్ అయిపోతాయి. యావరేజ్ పిక్చర్స్కి 28 days, 54 days. గుడ్ పిక్చర్స్కి, ఎటు పిక్చర్స్కి 28 or 56 పెద్ద ఫరక్ పడదు. అది గుడ్ హిట్ అయింది సినిమా అంటే ఎందుకు ఫుల్ అవుతుంది చెప్పండి. బోట్ చిన్న సినిమా ఫుల్స్ అయింది కదా, ఎందుకు అయింది? అది 28 days అంటే కూడా అయింది కదా. అంటే ప్రొడ్యూసర్స్ కూడా నౌ ఇట్స్ బికమ్ ఏ బిగ్ ఛాలెంజ్ అండి. ఏ సినిమా పోతుంది, ఏ సినిమా పోలేదని అసలు చెప్పలేకుండా ఉంది. మనం కూడా ఇప్పుడు నిన్న కమల్ హాసన్ గారి ఫిలిం వచ్చింది. ఎవ్రీవన్ థాట్ ఇట్ విల్ బి ఏ నైస్ ఫిలిం. అంత పెద్ద ఫిలిం, అంత పెద్ద బడ్జెట్ పెట్టినారు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ యూ కెన్ సీ. అంటే ద వెరీ మార్నింగ్ షో పీపుల్ ఆర్ నాట్ కమింగ్. ఐ డోంట్ నో వై. సార్ ఈవెన్ పేర్లు అసలు పిక్చర్ చూసి మార్నింగ్ షో బాగాలేదు అని మార్నింగ్ షోలు చెప్తే వస్తలేరు అనుకో, అట్లా లేదు. అసలు మార్నింగ్ షో బుకింగ్ సరిగ్గా లేవు సార్. ఈవెన్ ఇప్పుడు సార్ చేసిన జాక్ అంటే హ్యాపెనింగ్ హీరో, బట్ స్టిల్ ఏంటంటారు సార్ ప్రాబ్లం? వద్దు సార్, ఆ మాట గుర్తు చేస్తే డిప్రెషన్ అవుతుంది. ఓకే, ఎనీవేస్ సార్, కుబేరాకి వచ్చేస్తే యు ఆర్ రేసింగ్ అగేన్స్ట్ టైం. ప్రమోషన్స్కి అసలు ఏంటి?